రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హాస్టల్ పిల్లల అస్వస్థతలపై నిప్పులు చెరిగింది. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారా, ప్రాణాలు పోతే గాని స్పందించరా అంటూ మండిపడింది. మాగనూరు ఘటనపై నివేదికకు వారం గడువు కోరటంపైన ధర్మాసనం తీవ్రంగా కోప్పడింది. పాలకులు అధికారుల నిర్లక్ష్యం తాండవిస్తున్నదని మండిపడింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది హైకోర్టు. రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజనల్ ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఐసిడిఎస్ పథకాల అమలుకు సంబంధించి జీవో 1 పై హెల్ప్ ది పీపుల్ హైదరాబాద్ సంస్థ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాస్తో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అధికారుల తీరుపై న్యాయస్థానం తీవ్రంగా కోప్పడింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ వాళ్లు చూపిస్తున్న నిర్లక్ష్యంపై మండిపడింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వాన్నంగా ఉందని న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులు అధికారుల్లో కదలిక లేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూళ్లలో పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానాల పాలవుతుంటే కదలిక ఎందుకు రావడం లేదు? విద్యార్థుల ప్రాణాలు పోతే గాని ప్రభుత్వంలో కదలిక రాదా అని నిగ్గదీసింది. పాఠశాలల్లో పిల్లలకు పెట్టే ఆహార నాణ్యత బాగుంటే వాళ్ళెందుకు అనారోగ్యానికి గురవుతారు? పిల్లలు ఆహారం తిన్నాక దవాఖానాల పాలు కావడం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు జరిగిందంటే ఏమనుకోవాలి? వారంలో 3 సార్లు భోజనం వికటిస్తుందా? దీన్ని బట్టే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అర్థమవుతుంది కదా. అధికారులు నిద్రపోతున్నారా? పాలకులు అధికారుల పిల్లలకు ఇలానే జరిగితే ఊరుకుంటారా? ఇదేనా పేద పిల్లలు చదువుకోవాలనే ఆశల్ని చిగురింపజేసే విధానమంటూ హైకోర్టు ప్రశ్నలు గుప్పించింది. తనిఖీ అధికారులు ఏం చేస్తున్నారు? మధ్యాహ్న భోజన కమిటీలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంత జరిగినా ప్రభుత్వం మన్ను తిన్న పాములా మిన్నకుంటుందా? తమకే కనుక ఈ వ్యవహారాన్ని అప్పగిస్తే తక్షణమే డిఈఓను సస్పెండ్ చేస్తామని హైకోర్టు ఘాటుగా స్పందించింది. దీన్ని బట్టే పాలకులు అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మాగనూరు ఘటనపై నివేదిక ఇచ్చేందుకు వారం గడువు కావాలని ఏసీపీ నాగార్జున కోరడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊరు ఎంత దూరంలో ఉంది? -30 డిగ్రీలు ఉండేంత దూరంలో ఏమైనా ఉందా? ఇంటర్నెట్, వైఫై వంటి వసతులు ఉన్న ప్రాంతమేనా? ఆఫీసర్ల దగ్గర సెల్ ఫోన్లు లేవా అంటూ ఆరా తీసింది. అత్యాధునిక సౌకర్యాలు ఉండి వివరాలు ఇవ్వడానికి వారం రోజులు కోరడాన్ని బట్టే ప్రభుత్వం ఎంత నిర్లిప్తంగా ఉందో స్పష్టమవుతుందని హైకోర్టు మండిపడింది. పేద ప్రజలు ప్రైవేట్ స్కూళ్లలో చదివించలేక సర్కారు బడులకు పంపితే పిల్లలకు ఇలాంటి కలుషిత ఆహారం పెడతారా అంటూ నిప్పులు జరిగింది. పాలకులు అధికారుల పిల్లలకు ఇలా జరిగితే ఊరికే ఉంటారా అని నిలదీసింది. తాము గనక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే మధ్యాహ్నానికే అధికారులు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. 10 నిమిషాల గడువు ఇస్తున్నామని, ఈలోగా హాజరు కావాలని ప్రభుత్వ న్యాయవాదికి తేల్చి చెప్పింది. దీంతో పూర్తి వివరాలు నివేదించేందుకు వీలుగా విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని ఏసీపీ కోరారు. భోజన విరామం తర్వాత ఏఐజీ ఖాన్ వాదనలు వినిపించారు. తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు వాదన విన్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజనల్ ఘటనల్ని, విద్యార్థుల ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితులని తెలియజేశారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఘోరంగా ఉందని చెప్పారు. ఒక్క మాగనూరు పాఠశాలలోనే ఈ నెల 21, 24, 26న 3 సార్లు విద్యార్థులు కలుషిత ఆహారం తిని దవాఖానా పాలయ్యారని వివరించారు. కాగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించి తల్లి లేదా తండ్రి ఉండే గవర్నింగ్ బాడీ ఉండాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధన అమలు కావడం లేదని కోర్టుకు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై ప్రభుత్వం తరపున అదనపు ఏసీ ఖాన్ స్పందించారు.
విద్యార్థులు బయట తిండి తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. జరిగిన 3 ఫుడ్ పాయిజన్ ఘటనలపై పూర్తి వివరాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలపై సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని గడువు కోరారు. దీంతో తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా పడింది.